హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 40వ భాగం. రేయ్, నాకెందుకో భయమేస్తుందిరా అని సతీష్ రంజిత్తో అంటే, ఏమీ అవదు, ఇప్పుడందరూ ఇవి తిని తాగి హాస్పిటల్ పాలవుతారు. ఇదంతా చేసింది ఆ శిఖరే అని ఆ సిద్ధుగాన్ని మనం నమ్మిద్దాం. ఏం కాదు కదా, ఏమీ అవదు, ఎవరికీ డౌట్ రాకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, పదండి అంటూ రంజిత్ తన మిగిలిన ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. మీ పేరు శిఖరనా అండి? అవును. అక్కడ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? తెలీదు, కాని రమ్మంటున్నారు అని ఒక జూనియర్ చెప్పడంతో సరేనని బ్యాగ్ తీసుకుని వెళ్ళింది శిఖర. కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే గెస్ట్లందరికీ కూల్ డ్రింక్ సర్వే చేయడంతో అందరూ రిలాక్స్డ్ గా కూర్చుని తాగుతూ ప్రోగ్రాం ఎంజాయ్ చేస్తున్నారు. చూడరా, అందరూ ఎలా వాష్రూమ్కి పరిగెడతారు అని నవ్వుకుంటూ చూస్తున్నాడు రంజిత్ వాళ్ళ ఫ్రెండ్స్తో. 10 నిమిషాలు దాటి అరగంటైనా అలాంటి ఎటువంటి సిచ్యుయేషన్స్ కనిపించలేదు రంజిత్ వాళ్ళకి. ఏంట్రా ఇది, అదంతా మామూలుగానే ఉన్నారు, పైగా డ్రింక్స్ తాగినప్పటి నుండి ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నారు, అసలు నువ్వేం కలిపావు అని అడిగాడు సతీష్. నాకు అదే అర్థం కావట్లేదురా, ఒకసారి వెళ్ళి చూసొద్దాం. వద్దు, ఇప్పుడు వెళ్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి అనడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. గెస్ట్లు వెళ్లబోతుంటే సిద్ధునే అందరికీ దగ్గరుండి డిన్నర్ ఏర్పాట్లు చూడడంతో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెరీ గుడ్ సిద్ధు, అరేంజ్మెంట్లు చాలా బాగున్నాయి, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందని మెచ్చుకున్నారు సిద్ధుని. థ్యాంక్ యూ సార్ అంటే ప్రిన్సిపల్, సిద్ధు నేనందరినీ పంపించొస్తాను అని, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఆర్గనైజ్ చేశావు, దీనికి రిజల్ట్ కూడా నీకు దక్కేలా చేస్తాను అన్నాడు ప్రిన్సిపల్ సిద్ధార్థతో. రిజల్టా? అర్థం కాక, ఏంటి సార్ అది? ఎస్ సిద్ధు, మన కాలేజ్ యానివర్సరీ గురించి ఎటు పేపర్లలో వస్తుంది, దానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం నువ్వే అంటే, థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెనక్కొచ్చేశాడు. రేయ్, వచ్చిన వాళ్ళంతా పీకల దాకా మెక్కి వెళ్తున్నారు, అందరూ బానే ఉన్నారు, నాకెందుకో నువ్వు తెచ్చిన పౌడర్ వాళ్ళకి తిన్నది అరగడానికి పనికొచ్చినట్టుంది అని వెటకారంగా అన్నాడు సతీష్. ఏంటిది, ఏమై ఉంటుంది, కనీసం ఒక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళలేదేంటి అనుకుంటూ వెళ్తున్నాడు రంజిత్. ఏ శిఖరా, నువ్వు భోజనం చేయట్లేదేంటి అని ఉషా అడిగితే, ఇప్పుడు నేను తింటే ఒక్కదాన్నే తినాలి, అదే కొద్దిగా పార్సల్ తీసుకెళ్తే శృతికి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఇద్దరం అడ్జస్ట్ చేసుకుని తినచ్చు అని ఆలోచిస్తుంది శిఖర. ఏంటి మాట్లాడవు? అది నాకు కొంచెం అనీజీగా ఉంది, మీరు తినేయండి, నేను కొద్దిగా పార్సల్ తీసుకెళ్తాను. అలాగా, సరేలే అని మిగిలిన వాళ్ళు అంటే, అమ్మయ్యా, ఎవరికీ డౌట్ రాలేదు. ఏంటి ఏదో డౌట్ అంటున్నావు అని డౌట్గా అడిగాడు. ఆ మాట విన్న సిద్ధార్థ్ శిఖరని. ఉలిక్కిపడి వెనక్కి తిరగగానే కోపంగా చూస్తూ అతి దగ్గరగా నిలబడి ఉన్నాడు సిద్ధార్థ్. వీడేంటిలా అడుగుతున్నాడు, డౌట్గాని వచ్చుంటుందా, అసలే వీడికి నేనంటే పడదు, ఇప్పుడు ఫుడ్ తీసుకెళ్తానంటే ఒప్పుకొని చావడనుకుంటా అని శిఖర ఆలోచిస్తుంటే ఒక్కో అడుగు ముందుకేస్తూ, నిన్నే అడిగేది, ఏంటి డౌట్ అంటున్నావు? అబ్బే అదేం లేదు. అవును, అందరూ తింటున్నారు, నువ్వు తినట్లేదేంటి అని అడిగాడు. ఆకలి కావట్లేదు అందుకే. అంతేనా? ఇంకేముంటుంది? ఏమో, ఇంకేమైనా ఉందేమోనని. ఉంది, నాకు నీకు పడదు కదా, అందుకే తినట్లేదు, మొహం చూడు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది శిఖర. వెళ్తున్న తన వైపే సీరియస్గా చూస్తూ, నువ్వింత డేంజర్ అనుకోలేదే, పంతం కోసం మనుషుల ప్రాణాల్ని రిస్కులో పెడతావా అనుకున్నాడు సిద్ధు. రేయ్, పనైపోయింది అని వెంకీ అంటే, కరెక్ట్ టైంకి మార్చాం, ఇంకో అరగంట లేటైనా అందరూ ఆ ఫుడ్ తినేవాళ్లు అంది సుజీ. అవును, అసలు నీకెలా డౌట్ వచ్చింది అని అనుమానంగా అడిగింది సుజీ సిద్ధుని. అసలేం జరిగిందంటే, ఎవరో పిలుస్తున్నారని జూనియర్ చెప్పడంతో వెళ్లిన శిఖరని చూసి, అందరూ ఇక్కడుంటే ఈ డెవిల్ మాత్రం ఎక్కడికెళ్తుంది అనుకుని తన వెనకే వెళ్లాడు సిద్ధార్థ్. తనకి తెలిసిన వాళ్ళెవరూ కనపడకపోవడంతో లోపలికి వెళ్లబోయేది కాస్త బాగా ఆకలిగా ఉన్నట్టు అనిపించడంతో ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళింది. కాళ్ళకేదో బాక్స్ అడ్డుపడ్డంతో దాన్ని చేతిలోకి తీసుకుని, ఏంటిది, సాల్ట్ డబ్బానా అనుకుంటూ దాన్ని పట్టుకుని చూస్తుంది.
డబ్బాని డస్ట్బిన్లో వెయ్యాలని కూడా తెలీదా వీళ్ళకి అనుకుని దాన్ని విసిరేసినట్టే పడేసి అక్కడ జ్యూస్ గ్లాస్ కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకునేది కాస్త అప్పుడే శిఖర కోసం వచ్చిన సిద్ధార్థ్ తాను డబ్బా పడేయడం చూశాడు. ఏం చేస్తున్నావిక్కడ అనడంతో విలిక్కిపడి వెనక్కి తిరిగింది శిఖర. నువ్వేంటిక్కడా? అదే నేనడిగింది, నువ్వేంటిక్కడా? ఆకలేసి వచ్చానని చెప్తే అసహ్యంగా ఉంటుందనుకున్న శిఖర, ఏం లేదు వాటర్ కోసం వచ్చాను అని అక్కడున్న వాటర్ తాగేసి వెళ్ళిపోతుంటే, ఈ పిల్ల బిహేవియర్ ఏంటి తేడాగా ఉంది అనుకుని వెళ్ళిపోయాడు. ఏమైందిరా ఇలా అయిపోతున్నావు అన్న మాటలు వినిపించి వెనక్కి తిరిగాడు అంతలో సిద్ధార్థ్. ఏమో అన్నా, కడుపంతా నొప్పిగా ఉందని మెలికలు తిరుగుతున్నాడు ఒక వ్యక్తి. వాళ్ళని చూసి ఏమైంది ఇతనికి అని అడిగాడు. ఏమో సార్, ఆకలి వేస్తుందంటే ఇక్కడే ఉన్నాయి కదా అని కొద్దిగా తినమని చెప్పాను. తిన్నప్పటి నుండి ఒకటే వామిటింగ్స్, ఇదిగో ఇలా మెలికలు తిరుగుతున్నాడు. ఏంటి, ఈ ఫుడ్ తిన్నప్పటి నుండి ఇలా అయిందా అని ఆశ్చర్యంగా అడిగాడు సిద్ధార్థ్ అక్కడ ఉన్న అతన్ని. అవును సార్. సరే, ముందు ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పి ఇందాక శిఖర విసిరేసిన బాక్స్ చేతిలోకి తీసుకున్నాడు. అది ఓపెన్ చేయగానే గప్పుమంటూ కొట్టింది ఏదో వికారమైన స్మెల్. ఏంటి స్మెల్ అనుకుంటుంటే ఇంతలో, ఏంట్రా ఎక్కడున్నావు, ఈ డబ్బా ఏంటి అంటూ వచ్చాడు కుమార్. వావ్, యాపిల్ జ్యూస్ అనుకుంటూ పక్కనున్న గ్లాస్ తీసుకుని తాగేసి ఇక పదరా వెళ్దాం, కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి అంటుండగానే కడుపులో మొత్తం తిప్పినట్టుగా అయ్యింది కుమార్కి. ఏంట్రా అలా ఉన్నావు, ఏంటో ఓ రకంగా ఉంది అనుకుంటూ వాష్రూమ్ వైపు పరిగెత్తాడు కుమార్. ఓ, కొంపతీసి ఇందులో ఏమైనా కలిసిందా అనుకోగానే ముందు టెన్షన్ వచ్చేసింది సిద్ధుకి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఆ ఫుడ్ మొత్తం పక్కన పెట్టేసి మళ్లీ ఫ్రెష్గా అన్ని వేరే హోటల్స్ నుండి తెప్పించి ఎవ్వరికీ డౌట్ రాకుండా పెట్టించాడు సిద్ధార్థ్. జరిగిందంతా తన ఫ్రెండ్స్కి సిద్ధార్థ్ చెప్పడంతో, అమ్మో, మరీ ఈ అమ్మాయి ఇంత వైలెంట్ ఏంట్రా, ఈ పిల్ల ఏదో తమాషాగా ఉందనుకున్నాం కానీ నిజంగానే ఇలా చేస్తుందనుకోలేదు అంది సుజీ. ఆ రంజిత్ గాడన్నట్టు ఈ పిల్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు వెంకీ. అసలు నిజాలు తెలియకపోవడం వల్ల కరెక్ట్ టైంకి శిఖర అక్కడే ఉండడంతో ఆ పని చేసింది శిఖరే అని నమ్మేశాడు సిద్ధు అతని ఫ్రెండ్స్. దాంతో రంజిత్ మీద ఎవరికీ డౌట్ రాలేదు. కానీ ఎగ్జాక్ట్ టైంకి ఫుడ్ చేంజ్ చేయడం వల్ల రంజిత్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అది వదిలేయండి, ఇంతమంది ప్రాణాలను రిస్క్లో పెట్టిందంటే అసలేమనుకోవాలి ఆ పిల్లని. లక్కీగా చూశాను కాబట్టి సరిపోయింది, వేరే ఫుడ్ తీసుకొచ్చాం, లేదంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. అది సరే, ముందు ఆ ఫుడ్ అంతా పడేశారా? హా, నువ్వేం టెన్షన్ అవ్వకు, మొత్తం పడేశాంలే అనడంతో కాస్త రిలాక్స్ అయ్యాడు సిద్ధు. ఫంక్షన్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు నైట్ అయిపోయింది. కొంతమంది తప్ప ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకాసేపగితే అందరూ వెళ్ళిపోతారు, ఫుడ్ చాలా మిగిలిపోయినట్టుంది. ఈ సర్వర్ వాళ్లతో మాట్లాడి ఎవ్వరూ చూడకుండా మొత్తం తీసుకెళ్లి ఆర్ఫన్లో అందరూ ఈరోజు టేస్టీ ఫుడ్ తినొచ్చు అనుకుని ఆలోచిస్తుంది శిఖర. దాంతో ఒక సర్వర్ దగ్గరికెళ్లి పిలిచింది. ఏం లేదు, ఈ ఫుడ్ అంతా మిగిలిపోయినట్టే కదా. అవును మేడం. దీన్నేం చేస్తారు? ఏముంది మేడం, మా వాళ్ళు తీసుకెళ్తామంటే ఇస్తాను, లేదంటే కుక్కలకు పడేయడం. అయ్యయ్యో, ఇంత ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకు, మీరేమనుకోకపోతే నాకివ్వండి, నేను ఆర్ఫన్లో ఇచ్చేస్తాను అనడంతో సరేనని తీసుకెళ్లమన్నాడు అతను. థ్యాంక్ యూ అని బ్యాగ్ పక్కన పెట్టి అక్కడున్న కవర్స్లో ఒక్కో ఐటెం ఫిల్ చేసుకుంటుంది. ఇంతలో, ఏం చేస్తున్నావు నువ్వు అన్న సిద్ధు వాయిస్కి వెనక్కి తిరిగి చూసింది శిఖర. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా తననే చూస్తున్నాడతను. నువ్వా? నేనే గాని నువ్విక్కడేం చేస్తున్నావు? అది ఏం లేదు, ఫుడ్ మిగిలిపోతేను. అందులో ఇంకేమైనా కలిపి ఎవరినన్నా చంపాలనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు సిద్ధు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపంగా దగ్గరకొచ్చి విస్తురుగా తన చేతిని నెట్టేయడంతో చేతిలో ఉన్న అన్నం మొత్తం కింద పడిపోయింది శిఖరకి. బుద్ధుందనికు, ఒకరి నోటి దగ్గర వెళ్లాల్సిన అన్నాన్ని నేలపాలు చేశావు అని గట్టిగా అరిచేసింది శిఖర. అప్పటికే శిఖర చేసిన పనికి కోపంగా ఆపుకోలేక గట్టిగా లాగిపెట్టి కొట్టాడు సిద్ధార్థ్. దాంతో గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది శిఖర. పైకి లేచి చంపమీద చేయి పెట్టుకుని, ఎందుకురా కొట్టావు, అసలు నన్ను కొట్టే రైట్ నీకెవరిచ్చారు అని గట్టిగా అడిగింది. నీలాంటి దాన్ని కొట్టడం కాదే, చంపేయాలి. ఏదో సరదాగా నాతో గొడవ పడుతున్నావనుకున్నావు కానీ ఇలా పంతంతో మనుషుల ప్రాణాల మీదికి తెస్తావనుకోలేదు. ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేం అర్థం కావట్లేదు. చీ, నోర్ముయ్, ఇంకా ఎందుకే బుకాయిస్తావు? నా మీద కోపంతో భోజనంలో ఏదో కలిపావు. టైంకి నేను చూసి చేంజ్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే తలుచుకుంటేనే భయమేస్తుంది అని కోపంగా అడిగాడు సిద్ధు. షడప్ సిద్ధు, నోరింది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు.
నేనేంటి ఏదో కలపడమేంటి? ఎస్, నువ్వే. నీ తడబాటు, కంగారు, నువ్వు చూసిన చూపు నేను చూడలేదనుకున్నావా అంటూనే తన చేతిని విస్తురుగా పట్టుకుని దగ్గరకు లాగి, ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ క్షణం నుండి నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. నాకీ కాలేజ్ వద్దు బాబోయ్ అంటూ పరుగులు పెట్టేలా చేస్తాను అని కసిగా అన్నాడు సిద్ధు. తన చేతి పట్టుకు చెయ్యంతా కుంకుమ పూసుకున్నట్టు ఎర్రగా మారిపోతుంటే కళ్లల్లో నీళ్లు చిమ్మాయి శిఖరకి. రేయ్ వదులు అంటూ విదిలించుకొని, నువ్వు చెప్తున్న దానికి నాకు ఎటువంటి సంబంధం లేదురా. నేను గట్టిగా మాట్లాడతానేమో కాని ప్రాణాలతో ఆడుకునేదాన్ని కాదు. నా మీద కోపంతో లేనిపోని నిందలు నా మీద వెయ్యాలని చూస్తే ప్రాణం తీస్తాను, జాగ్రత్త. ఏం చేసుకుంటావో చేసుకో, నీ బెదిరింపులకి నేను భయపడేదాన్ని కాను అని విస్తురుగా చెప్పి పక్కన పెట్టిన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతూ పక్కకు తిరిగి చూసింది శిఖర. అందరికీ ఆర్ఫనేజ్లో ఆ రోజు కమ్మని భోజనం పెట్టొచ్చు అనుకున్న తన ఆలోచన కరిగిపోవడంతో కళ్ళు తుడుచుకుని వడివడిగా అడుగులేసింది శిఖర. ఏంటిది? తన మాటలు చూస్తుంటే నిజంగానే తనకేం తెలిపిదనిపిస్తుంది. మరి ఇదంతా చేసిందెవరు అని కాసేపు ఆలోచించాడు సిద్ధు. ఒకవేళ ఫుడ్ ప్రిపరేషన్లో ఏదైనా జరుగుంటుందా అని కాసేపు ఆలోచించి అప్పటికే అలసిపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడతను. ఇదంతా చీకట్లో నుండి చూస్తున్న రంజిత్ బ్యాచ్ అంతా, రే నీ ప్లాన్ ఫెయిల్ అయినా అది కూడా ఇంకో రకంగా వర్కౌట్ అయింది అని సతీష్ అంటే, ఎస్ మై ప్లాన్ ఇస్ సక్సెస్ అని కన్నింగా నవ్వుకున్నాడు రంజిత్. రే టైం ఆల్రెడీ 10 అయింది, ఇక వెళ్దామా? అప్పుడేనా? మన లేడీ హిట్లర్ ఒంటరిగా వెళ్ళిందిరా, దాని సంగతి ఎంతో కొంచెం చూద్దాం. ఎలారా, మనల్ని గుట్టుపట్టిందంటే అంతే సంగతులు. అంతవరకు ఎందుకు రానిస్తాను? అసలే చలిగా ఉంది. ఇదిగో ఈ మంకీ క్యాప్ వేసుకుంటే మనకి 2 రకాలుగా పనికొస్తుందనడంతో అక్కడున్న నలుగురు నవ్వుకొని శిఖర వెనకే వెళ్లారు. స్ట్రీట్ లైట్ వెలుతురులో ఒంటరిగా బస్టాప్లో కూర్చోనుంది శిఖర. కోపం, బాధ, ఆవేదన అన్నీ కలిపి వస్తున్నా ఒక్క చుక్క కూడా కంటి నుండి కన్నీరు రాకపోగా ఆవేదన ఆవేశంగా మారుతుంది శిఖరలో. తనిలా అందరిలో మాటలు పడ్డానికి కారణం ఎవరా అని ఆలోచిస్తే ఎవ్వరూ లేరు, కేవలం తన నిస్సహాయత. ఎవ్వరూ లేకపోవడం వల్ల వచ్చిన నిస్సహాయత మాత్రమే కనిపిస్తుంది. తన వైపు మాట్లాడే వాళ్ళు ఒక్కరు ఉన్నా తనకి బాధుండదు. తనని నడి రోడ్డున వదిలేసిన వాళ్ల మీద కోపం ఒక్కో క్షణంలో కసిగా మారుతుంది శిఖరలో. వాళ్ళొక్కసారి తనకి కనిపిస్తే అనుకుంటుంటే ఆ కోపానికి తన కళ్ళు ఎర్రబడుతూ పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. ఇంతలో ఏదో శబ్దం రావడంతో తల తిప్పి చూసిన శిఖరకి కనిపించాయి 3 ఆకారాలు. ఒక్క క్షణం భయపడినా వెంటనే తేరుకుంది. ఏయ్ ఎవరు మీరు? ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కో అడుగు ముందుకేస్తూ వస్తున్నారు 3. వెనక్కి అడుగులేస్తూ, మిమ్మల్ని అడిగేది ఎవరు మీరు? కళ్ళని ఒకసారి చుట్టూ తిప్పి చూసి ఎవ్వరూ లేకపోవడంతో తను పూర్తిగా చిక్కుల్లో చిక్కుందని అర్థమైంది శిఖరకి. దాంతో దగ్గరికి రాబోతున్న వాళ్ల ముఖాలను బ్యాగుతో తోసేసి పరిగెట్టింది. వాళ్లు సైగలతోనే పట్టుకోమన్నట్టు సైగ చేసుకుని శిఖర వెనకాలే పరిగెట్టారు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి ఫుడ్ స్పాయిల్ చేయడానికి రంజిత్ వేసిన రియాక్షన్ శిఖర మీదికి మళ్ళినా దాన్ని మాత్రం సిద్ధు ప్లాప్ చేశాడు, ఫుడ్డుని మార్చేసి. సో అందరూ సేఫ్. కాకపోతే శిఖర మాత్రం అతని దృష్టిలో తనే చేసిందని ఫిక్స్ అయిపోయింది. కానీ రంజిత్ అంత తేలిగ్గా వదల్లేదు. ఒంటరిగా ఉన్న శిఖర మీద పడ్డాడు. ఇప్పుడేం జరుగుతుంది? తప్పించుకుంటుందా లేకుంటే వాళ్ళకి దొరికిపోతుందా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ అన్ని కూడా మీకు ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.